ఒక నాయకుడు అన్నారనేది అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీల పరిస్థితి ఎలా ఉంది? కొన్ని మాట్లాడకూడదన్నా, కానీ వాళ్ళకి రాజ్యసభలో అవసరం ఉందంట. మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి బలం ఉందని చెప్పారు కదా, ఆ బలం ఏ విధంగా వచ్చింది? ఆ బలం ఏ విధంగా వచ్చింది? వాళ్ళకి పెద్దల సభలో బలం ఏ విధంగా వచ్చింది? ఎలక్షన్స్ పేరుతో సెలక్షన్స్ చేసుకున్నారు, ఎన్నికల పేరుతో ఎంపికలు చేసుకున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కడ ఎన్నికలు జరిగాయన్నా ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకోలేదా? తద్వారా వాళ్ళు ఎమ్మెల్సీలు నింపుకోలేదా? జరిగినటువంటి టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో కానీ అప్పుడే దొంగ ఓట్లు కానీ మిస్యూజ్ ఆఫ్ పవర్ కానీ పెట్టి గెలవలేదు వాళ్ళు. కాబట్టి ఆయనకి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు. అసలు ఆర్థికం అనే మాట మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్ లో. నీ చుట్టూరు ఎంతమంది సలహాదారులు ముఖ్యమంత్రి గారు మీకు? ఎన్ని వందల కోట్ల రూపాయలు తగలేశారు వాళ్ళకి, జీతాలకి, కార్లకి, గెస్ట్ హౌస్ కి, అటెండర్లకి. అది సమంజసమా? ముఖ్యమంత్రికి నిన్ను ఎన్నుకుంటే ఎవరిన ఇద్దరో ముగ్గురో నా సలహాదారులు ఉంటారు. అంతమంది సలహాదారులు పెట్టుకుని ఏ రోజైనా విన్నావు ఒకరి సలహాలన్నా నువ్వు ప్రజాధనాన్ని వృధా చేసి ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా నష్టపోతుంది రాష్ట్రం అని చెప్పి మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ఈరోజు తల దించుకోవాలి ఆయన. ఇది మంచిది కాదు. కాబట్టి మాట్లాడే ముందు ఏ రోజైనా ఒకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రతాలు పన్నినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమి మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడ్డుకుంటే ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే ఎన్నికల్లో ఓటు రూపంలో బుద్ధి చెప్పారు. ఇంకా ఎక్కువైనా కావాలనుకుంటే మీ ఇష్టం, మేమేం చేయలేము. ఇప్పటికైనా గమ్ముని మీకు ఇచ్చినట్టు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. గమ్ముని చూడండి, మేము మంచి చేస్తామంటే కూడా కులుకొని ఏడిస్తే ఎట్లా? ఇప్పుడే 10 రోజులు ఏడ్చారు. ఇప్పుడే 10 రోజులు ఏడ్చారు. ఇంకా రాష్ట్రం ఇంకా ఏడుస్తూ ఉండండి అంతే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. మా మీద నమ్మకం, విశ్వాసంతో మా ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ మంచి కోసం ఏం చేయాలో మేము సిద్ధంగా ఉన్నాం. ఆ మంచి జరగాలంటే ఎటువంటి మార్పులు తేవాలన్నా, ఎటువంటి మార్పులు తీసుకురావాలన్నా ఆ విధంగా మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతుంది. కాబట్టి మీ సవాళ్ళకి, మీ బెదిరింపులకి భయపడే రోజులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోయింది, మీ కథ అయిపోయింది. సిద్ధం 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 అన్నారు కదా, ఈరోజు సిద్ధంగా ఉండండి. ఎన్డీఏ కూటమి ప్రజల కోసం తీసుకుంటే నిర్ణయాలు కానీ అడ్డం పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజలే మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. రైట్, చూద్దాం ఏం జరుగుద్దో భవిష్యత్తులో. అటు వాళ్ళు ఇటు దూకేస్తారా, లేకపోతే మీరు అన్నట్టుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా